ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ పానకాల స్వామి మెట్ల మార్గం రోడ్డులో శివభక్త బృందం ఆధ్వర్యాన ప్రతి అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం జరిగే అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నం ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, శివభక్త బృందం ప్రతినిధులు గుండె రామాంజనేయులు, అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గంగాపురంబ మల్లేశ్వర స్వామి శివాలయం దగ్గర, ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర వచ్చే భక్తులకు నెలలో ఒకసారి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అలాగే ఈ గుండాల వారి ఆధ్వర్యంలో, ఈ మన ట్రస్ట్ బోర్డు మెంబరు రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో ఇలా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం నెరవేరుస్తున్నాం. అలాగే ప్రతి నెల ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగించాలని, ఈ కొత్తగా వచ్చిన ఈవో ద్వారా కూడా మాకు ఇక్కడ స్థల సేకరణ చేపించి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించాలి ఈవో గారు కూడా అని మేము భక్తులు అందరం ఆయన కోరుతున్నాం. నమ శివాయ. శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర దేవస్థానం లక్ష్మీనరసింహ ఘాట్ రోడ్లో అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ప్రతి అమావాస్య వెళ్ళిన తర్వాత ఆదివారం నాడు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గోండా రామాంజనేయులు గారు, మన్నెం రమేష్ గారు, మాజీ ట్రస్ట్ బోర్డు శివాలయం అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి గారు, శివ గారు వీళ్ళందరూ కార్యక్రమం నాయకత్వం ఇస్తున్నారు. ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి మాకు స్థలం ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డు మీద పెట్టుకుంటానా యువ గారు కానీ, గవర్నమెంట్ కానీ, నారా లోకేష్ గారిని మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. నెల అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం శ్రీ గోండా రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో పెద్దలు మన్నెం రమేష్ గారు, రెడ్డి గారు మరియు భక్తుల సహాయ సహకారములతో ఈ అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ శివాలయము బ్రహ్మసూత్రం గల శివాలయం ఎంతో పవిత్రమైన విశిష్టమైన దేవాలయము. ఇది 2 వైష్ణవ ఆలయాల మధ్య ఉండటం